హే బ్యూటిఫుల్ పీపుల్, ఈరోజు మా అక్క సీమంతం ఫంక్షన్కి శారీ తీసుకోవడానికి వెళ్తున్నాము. తనే మా అక్క, వీళ్ళిద్దరే వైఫ్ అండ్ హస్బెండ్. మా అక్క, మా బావ, మా మా పెద్దమ్మ, మా మామ. మా చెల్లి చెప్పినట్టే మేము షాపింగ్ అయితే బయలుదేరేసాం అనమాట. యాక్చువల్గా మార్నింగే బయలుదేరదాం అనుకున్నాము. ఇంకా మా పనులన్నీ అయినాక రెడీ అయ్యి ఉండేసరికి లేట్ అయిపోయింది. సో ఒకేసారి లంచ్ చేసుకొని ఇంకా మేము టౌన్కి అయితే బయలుదేరామో లేదో త్వరగా వచ్చేద్దాము తీసుకొని అనుకున్నాం. కానీ అక్కడికి వెళ్ళాక తెలిసింది షాపింగ్ అనేది కూడా చాలా కష్టం అనేసి. నాకైతే ఫుల్ కన్ఫ్యూజన్ అయిపోతుంది. శారీస్ సెలెక్ట్ చేసుకోమంటుండ్రు కానీ నేను ఏది సెలెక్ట్ చేయలేకపోతున్నాను. చాలా షాపులు తిప్పించాను అనమాట. తిప్పించినా కానీ చాలా వాటికి నేను అసలు సెలెక్టే చేయలేదు. ఒక్క శారీ కూడా నేను సెలెక్ట్ చేసుకోలేదు. ఇంకా మా అమ్మ వాళ్ళకైతే కోపం వస్తుంది. మా ఆయన అయితే ఏం చెప్పలేక సైలెంట్ ఉన్నాడు. అయినా కానీ నేను అది చూపియండి ఇది చూపియండి అంటున్నానే కానీ ఏ ఒక్క శారీ కానీ సెలెక్ట్ చేయట్లేదు. సరే అని చెప్పేసి ఇదంతా అవ్వదు అని చెప్పేసి ఇంకా నాకు చాలా టైర్డ్ అనిపించింది అనమాట. ఇంకా నేను మా అమ్మ వాళ్ళని సెలెక్ట్ చేయండి, మీరు సెలెక్ట్ చేసిందే తీసుకుంటా అని చెప్పాను. నార్మల్గా అయితే మేము స్కూల్ డేస్లో కానీ కాలేజ్ డేస్లో కానీ నాకు మా చెల్లికి మా అమ్మ వాళ్ళే సెలెక్ట్ చేసి స్టిచ్చింగ్ అంతా చేసి ఇచ్చేవాళ్ళు అనమాట. మేబీ అదే కూడా రీజన్ అయి ఉండొచ్చు సెలెక్ట్ చేసుకోకపోవడానికి. అందులో శారీస్ కదా, నాకు అస్సలు ఐడియా లేదు సరిగా. మా అమ్మ వాళ్ళే మొత్తం స్టిచ్చింగ్ కానీ సెలెక్షన్ కానీ చేసేవాళ్ళు అనమాట. కానీ ఈసారి నేను వెళ్ళాను కదా, సో నాకు నచ్చింది తీసుకుంటానని చెప్పేసి తీసుకోమన్నారు. కానీ నాకైతే సెలెక్షన్ అసలు రాలేదు. సో మా అమ్మ వాళ్ళని సెలెక్ట్ చేయమని చెప్పాను. నార్మల్గా ఆఫ్టర్ మ్యారేజ్ కూడా మా హస్బెండ్తో షాపింగ్ వెళ్ళినప్పుడు మా హస్బెండే నాకు సెలెక్ట్ చేస్తాడనమాట. తిప్పి ఇవి ఒక్కటి కూడా సెలెక్ట్ చేయను. ఫైనల్గా ఆయన చూసింది ఎత్తుకొని నేను రిటర్న్ వస్తాను అనమాట. ఇదంతా అవ్వదని చెప్పి ఇంకా టైర్డ్ ఉంటే అందరం వెళ్ళి టీ తాగేసి కొంచెం రిలాక్స్ అలా అయ్యి స్నాక్స్ ఏమైనా తిందామని చెప్పి తినేసి తర్వాత మళ్ళీ షాపింగ్ స్టార్ట్ చేసాము. అప్పుడు మా అమ్మ వాళ్ళు చూశారు. మా అమ్మ వాళ్ళు చూసిన శారీని నేను తీసుకున్నాను అనమాట. మళ్ళీ నేను తీసుకున్నానో లేదో నా షాపింగ్ అయిన వెంటనే వాళ్ళు షాపింగ్ స్టార్ట్ చేశారనమాట. వితిన్ ఒక 10 to 15 మినిట్స్లోనే టక్ అని శారీస్ అంతా ఎత్తేసారు. అంతా బాగా సెలెక్ట్ చేసేసుకొని వాళ్ళది ఒక హాఫ్ అన్ అవర్ కూడా పట్టలేదు షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకున్నాము. ఇంకా అప్పటికే 7 అయిపోతుంది. ఇంకా అసలు నేను ఈరోజు ఒక్క శారీ అన్నా కొనుక్కుంటానా అనుకున్నాను. రిటర్న్ ఖాళీగా వెళ్తానేమో అనిపించింది. ఫైనల్లీ మా అమ్మ వాళ్ళ హెల్ప్తో నేను శారీస్ అయితే కొనుక్కునేసాను. దాంతోపాటుగా మా హస్బెండ్ కూడా చాలా ఓపిక్గా ఉన్నాడు. అతని పేషెన్స్ని ఒక్కసారిగా నేను చెక్ చేసి వదిలేసాను అనమాట. ఫైనల్గా మేమైతే షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము. నేను ఇంకా మంచి వీడియోస్ చేస్తాను. ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.